మనకు ప్రగతి నగర్ దగ్గరలో మనకు వచ్చేసి కేఎల్ యూనివర్సిటీకి దగ్గరలో మనకు 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి. ప్రజెంట్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ హౌస్లకు బాగా పనికి వస్తుంది. ఇది R1 జోన్ అండి. R1 జోన్ వచ్చేసి R1 జోను. ఇక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయండి. విల్లాస్కి బ్యాక్ సైడే ఉంటుంది ఇది. డిఆర్కే కాలేజ్, కేఎల్ యూనివర్సిటీ, ఏరో నగరు, ప్రగతి నగర్, కమాను, ఇవన్నీ చాలా దగ్గర అండి, చాలా దగ్గర. ఇది వచ్చేసి ప్రగతి నగర్కు దగ్గరగా ఉంటుంది. జస్ట్ ప్రగతి నగర్కు 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రగతి నగర్ మెయిన్ మంకీ జంక్షన్కు నేను చెప్పేది. ఇక్కడ కాలేజీలు కానీ, ఇది ఇక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి, చూసారా, విల్లాస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ దీంట్లో బోరు ఫుల్ వాటర్ అండి, వాటర్ ఉంది. కేఎల్ యూనివర్సిటీ, ప్రగతి నగర్ కేఎల్ యూనివర్సిటీకి చాలా దగ్గర, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 300-400 మీటర్స్ అలా ఉంటుంది. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఇది ప్రస్తుతానికి అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంది, కన్వర్షన్ అవ్వలేదు. బట్ R1 జోన్ అండి, ఇది కన్వర్షన్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ మంచి ల్యాండ్ అండి, భూమి సారవంతమైన భూమి ఇది. ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని గెస్ట్ హౌస్ లాగా, ఫామ్ ల్యాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి చెప్పండి. పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, మీకు అన్ని వివరాలు చెప్తాము. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చండి వివరాలు. పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయండి దీని మీద. లేటెస్ట్ ధరణి పాస్బుక్ కూడా ఉంది. మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. కొన్ని వండుతుందంటే మీరు ఆలోచించుకోండి, 3 పంటలు వండుతాయి. మంచి ల్యాండు. దీన్ని నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఫామ్ ల్యాండ్ కింద, గెస్ట్ హౌస్ కింద కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సిటీకి దగ్గరగా ఉంటుంది, మంచి ల్యాండ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మంచి ల్యాండ్ అండి. బోరంపేట్ విలేజ్ కిందకి వస్తుంది ఇది. చాలా దగ్గర అండి, ప్రగతి నగర్కు దగ్గర అవుతుంది. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చు.